నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగులు పడడంతో 6 రైతులు మృతి చెందగా 12 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిప్రి గ్రామంలో 13 మంది రైతులు పొలంలో విత్తనాలు వేస్తుండగా అకస్మాత్తుగా వర్షం పడడంతో సమీపంలోని గుడిసెలో తలదాచుకున్నారు. ఇదే సమయంలో గుడిసెపై పిడుగు పడడంతో పెందూరు మాధవరావు, పెందూరు సుజాత, సిడాం రాంబాయ్, మంగం భీంబాయ్ అనే 4 రైతులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మంది రైతులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక వీరితో పాటు ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం సోన్కాస్ గ్రామానికి చెందిన గేడం నందిని, కోవ సునీత అనే 2 రైతులు సైతం పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు మృతి చెందారు. మరో 3 రైతులు గాయాల పాలయ్యారు. వేరువేరుగా జరిగిన ఈ 2 ఘటనల్లో మొత్తం 6 మృతి చెందగా 12 మంది గాయాల పాలయ్యారు.